ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం గ్రంథంలో ప్రథమాశ్వాసంలో 4వ పద్యం ఇప్పుడు చూద్దాం. ఈ పద్యం కూడా శీర్ష పద్యమే. ఈ పద్యంలో దుర్గాదేవిని కవి స్తుతిస్తున్నాడు. ఈ పద్యంలోని గీత పద్యంలో దుర్గాంబ ఎక్కడ ఉన్నదో చెబుతున్నాడు. ఆమెను కొలుస్తున్నాడు మహాకవి. ఆ దుర్గాదేవి వీర శృంగారమూర్తి శోభిస్తోంది. ఆమె కనకముఖరీ తీరంలో, అంటే సువర్ణముఖరి నది అనే గంగా నదీ తీరంలో హాటకాచలం యొక్క తుంగమైన శృంగాగ్రంలో నిలవై ఉన్నదిట. ఆమెకు తుంగ శృంగాగ్ర గేహ అదే ఇల్లు అన్నమాట. ఆ ఇల్లు, ఆ నివాస స్థానం ఎటువంటిదో అర్థం చెప్పేటప్పుడు చూసుకుందాం. ఈ పద్యంలో కవి ఒక ప్రత్యేక లక్షణాన్ని చూపిస్తున్నాడు. ఆ దుర్గాదేవి వీర శృంగారమూర్తిగా ఉన్నదట. అంటే వీరము అంటే పరాక్రమము, శృంగారము అంటే అలంకారము. అంటే ఆవిడ యొక్క పరాక్రమాన్ని తెలియజేసే విషయాలన్నీ కూడా ఆమెకు అలంకారాలుగా ఉన్నాయన్నమాట. ఆమె ధరించిన అలంకారాలన్నీ ఆమె పరాక్రమాన్ని కూడా తెలియజేస్తున్నాయి. అంటే దుర్గాదేవిని వర్ణించే ఈ పద్యంలో ఆమె యొక్క పరాక్రమాన్ని, శృంగారాన్ని ఏకకాలంలో చూడవచ్చన్నమాట. అది ఈ పద్యంలో ఉన్న ప్రత్యేకత. ముందు పద్యాన్ని చూద్దాం. కాసరాసుర రాజ కంఠ నిర్గత రక్త పంకము శ్రీపాద పద్మలాక్ష చండముండాహవ సంభ్రమస్తన జాత కర్మ వాహ్కణరాజి కంఠమాల రక్తబీజాది మర్దన సమయాట్టహాసము మోమునకు లోధ్రసుమరజంబు శుంభ నిశుంభ రక్షో వీర సంహార వేళ గప్పిన ధూళి మేలు ముసుగు కాగన్ ఏ దేవి వీర శృంగారమూర్తియగుచు శోభిల్లున్ అట్టి దుర్గాంబన్ కొలుతు కనక ముఖరీ సమాఖ్య గంగా ప్రతీర హటకాచల తుంగ శృంగాగ్రగేహ. ఇందులో మొదటి పదం చూద్దాం. కాసరాసుర రాజ కంఠ నిర్గత రక్త పంకము శ్రీపాద పద్మలాక్ష. ఆ మొదటి పదాన్ని పదచ్ఛేదం చేద్దాం. కాసర అసురరాజ కంఠ నిర్గత రక్త పంకము శ్రీపాద పద్మలాక్ష. దుర్గాదేవిని గురించి వర్ణిస్తున్నాడు కవి. దుర్గాదేవి మహిషాసురుణ్ణి, చండముండుల్ని, రక్తబీజాది రాక్షసుల్ని, శుంభనిశుంభుల్ని సంహరించినట్టుగా దేవీ మహాత్మ్యం అనే గ్రంథం స్పష్టంగా అందరికీ తెలియజేస్తోంది. ఆ పురాణంలో అమ్మవారి యొక్క ప్రతాపమంతా, పరాక్రమమంతా కూడా చక్కగా వర్ణింపబడింది. ఆ పురాణాల్లోని అంశాన్ని తీసుకుని కవి ఈ అందమైన పద్యాన్ని రాస్తున్నాడు. కాసర అసురరాజ కంఠ నిర్గత రక్త పంకము శ్రీపాద పద్మలాక్ష. అసురరాజు అంటే రాక్షసరాజు. కాసరా అనే మాటకి మహిషము, దున్నపోతు అని అర్థం. కాసరాసురరాజ అనే మాటకి మహిషాసురుడు అని అర్థం వచ్చిందనమాట. అమ్మవారు మహిషాసురుని యొక్క కంఠం మీద కాలు పెట్టి ఖడ్గంతో నరికేసి ఆ కాసరాసురుని సంహరించింది. అంచేత ఆ కాసరాసురరాజు యొక్క కంఠం నుంచి నిర్గత అంటే బయటకు వచ్చినటువంటి రక్తపంకం ఏదైతుందో, అంటే చిక్కగా ఉన్న రక్తం అమ్మవారి యొక్క శ్రీపాద పద్మములకు, అంటే పూజ్యమైన ఆవిడ యొక్క పాదపద్మాలకు లాక్ష అంటే లాక్షారసంలా ఉందన్నమాట. ఆడవారు సౌందర్యం కోసం పాదాలకి లాక్షారసాన్ని అంటే లత్తుకను రాసుకుంటూ ఉంటారు. ఆ లత్తుక ఎర్రగా ఉంటుందన్నమాట. అయితే అమ్మవారు ఈ మహిషాసురుణ్ణి చంపటం మూలంగా అతని కంఠం నుంచి బయటకు వచ్చినటువంటి రక్తం యొక్క పంకం ఏదైతే ఉందో ఆవిడ పాదపద్మాలకు పెట్టుకున్న లాక్షారసంలా ఉందన్నమాట. అంటే
మహిషాసురుడిని సంహరించే వేళ ఆవిడ పరాక్రమము, ఆ పరాక్రమం మూలంగా వచ్చిన రక్తపంకము, అది పరాక్రమమైతే ఈ పంకము ఆవిడికి లాక్షారసంలో ఉంది కాబట్టి ఇది శృంగారంగా ఉందన్నమాట. రెండవ పాదం చూద్దాం. చండముండాహవ సంభ్రమస్తనజాత ఘర్మవాహ్కణరాజి కంఠమాల. దీని పదచ్ఛేదం చేద్దాం. చండముండ ఆహవ సంభ్రమస్తనజాత ఘర్మవాహ్కణరాజి కంఠమాల. దుర్గాదేవి చండముండులు అనే రాక్షసును సంహరించింది. వాళ్ళిద్దరితో యుద్ధం చేసింది ఆవిడ. ఆహవము అంటే యుద్ధం అన్నమాట. సంభ్రమము అంటే తొట్టుపాటు కంగారును. చండముండలు అనేటువంటి రాక్షసులతో యుద్ధం చేసే వేళ స్తనజాత ఘర్మ వాహ్కణరాజి ఆవిడ యొక్క వక్షస్థలం నుంచి వాహ్కణరాజి వచ్చిందట. వాహ్కణము అంటే నీటి బొట్లు, ఘర్మవాహ్కణరాజు అంటే చెమట నీటి బొట్లు వచ్చాయి. ఆమె స్తనముల నుండి బయటకు వచ్చినటువంటి ఆ వక్షస్థలం నుంచి బయటకు వచ్చినటువంటి ఆ ఘర్మవాహ్కణరాజి ఆ చెమట బిందువులు అమ్మవారు ధరించిన కంఠమాలలా ఉందన్నమాట. చండముండులు అనే రాక్షసుల్ని సంహారం చేస్తున్న వేళ పుట్టినటువంటి చెమట బిందువులు ఏవైతే ఉన్నాయో అవి పరాక్రమానికి గుర్తు. ఆ పరాక్రమానికి గుర్తుగా ఉన్న చెమట బిందువులు ఆమెకు కంఠమాలగా ఉన్నాయన్నమాట. ఏదైతే పరాక్రమంగా ఉన్న చెమట బిందువులు ఉన్నాయో అవి ఆవిడికి కంఠమాలగా అలంకారంగా కూడా ఉన్నాయన్నమాట. మరొకసారి ఆ పాదం చదువుకుందాం. చండముండాహవ సంభ్రమస్తనజాత ఘర్మవాహ్కణరాజి కంఠమాల రక్తబీజాది మర్దన సమయాట్టహాసము మోమునకు లోధ్రసుమరజమ్ము. అమ్మవారు రక్తబీజాది రాక్షసులను సంహరించింది. ఆ రక్తబీజాదులను మర్దించేవేళ సంహరించేవేళ ఆ సమయంలో అట్టహాసం చేసిందిట. అంటే శబ్దంతో కూడిన పెద్ద నవ్వు. ఆ నవ్వు మోమునకు లోధ్ర సుమరజంలా ఉందిట. నవ్వుని కవులు తెల్లదనంతో వర్ణిస్తూ ఉంటారు. అమ్మవారు రక్తబీజాది రాక్షసులను సంహరించే సమయంలో పెద్ద నవ్వు నవ్వితే ఆ నవ్వు తెల్లగా ఉంది. ఆ మోమంతా పాకి ఉంది ఆ నవ్వు. అలా పాకి ఉన్నటువంటి ఆ తెల్లని నవ్వు ఆమె ముఖానికి వ్రాసుకున్న లోధ్రసుమము యొక్క రజములాగా, అంటే లొద్దుగ పూల పొప్పుడిలా ఉందిట. లొద్దుగ పూల యొక్క పొప్పిడి తెల్లగా ఉంటుందిట. పూర్వం పెద్దలందరూ కూడా, స్త్రీలందరూ కూడా అందంగా ఉండడం కోసం ఆ లొద్దుగ సుమరజాన్ని ముఖానికి రాసుకునేవారు. ఇప్పుడు అమ్మవారు రక్తబీజాది రాక్షసులను సంహరించే సమయంలో చేసిన పెద్ద నవ్వు ఏదవుతుందో ఆ నవ్వు యొక్క తెల్లదనం అమ్మవారి యొక్క ముఖానికి రాసుకున్న లొద్దుగ పూల సుమరజంలా ఉందన్నమాట. అమ్మవారు పెద్ద అట్టహాసం చేయడం ఏదైతుందో అది పరాక్రమానికి గుర్తు. ఆ పరాక్రమానికి గుర్తైన ఆ అట్టహాసంలోంచి వచ్చినటువంటి తెలుపు ఏదైతే ఉందో అది లోధ్ర సుమరజంలా ఉండటం ఆవిడ యొక్క అలంకారానికి గుర్తన్నమాట. మరొకసారి ఆ పాదాలను చూద్దాం. రక్తబీజాది మర్దన సమయాట్టహాసము మోమునకు లోధ్ర సుమరజంబు. నాలుగో పదం. శుంభ నిశుంభ రక్షో వీర సంహార వేళ కప్పిన ధూళి మేలు ముసుగు. శుంభ నిశుంభ రక్షోవీర సంహార వేళ కప్పిన ధూళి మేలు ముసుగు. శుంభ నిశుంభ మొదలైనటువంటి రాక్షసులను సంహరించడం కోసం ఆవిడ పరాక్రమంగా వేగంగా వాళ్ళ మీదకి ప్రయాణం చేసింది. ఆ రాక్షస సమూహం మీదకి ఈవిడ ప్రయాణం చేసేవేళ ఆ భూమి మీద ఉండే రజస్సంతా కూడా పైకి లేచి ఆ ముఖం అంతా ఆ పైనంతా కప్పిందనమాట. ఆ కప్పినటువంటి ఆ ధూళి యొక్క సముదాయం ఎలా ఉందంటే అమ్మవారు మేలు ముసుగు వేసుకుందా అన్నట్టుగా ఉందన్నమాట. శుంభనిశుంభాది రాక్షసులను సంహరించడం కోసం ఆ సంహార వేళ ఆవిడ వెడుతుంటే పైకి లేచిన ధూళి ఏదైతే ఉన్నదో అది ఆవిడ పరాక్రమానికి గుర్తు. కానీ ఆ పరాక్రమానికి గుర్తుగా ఉండేటువంటి ఆ ధూళి ఆవిడకి మేలు ముసుగులా ఉందన్నమాట. అంటే ఒకటి ఆ ధూళి ఏదైతే ఉన్నదో ఆ పరాక్రమానికి గుర్తు అయితే మేలు ముసుగులా ఉండటం ఏదైతే ఉందో అమ్మవారి యొక్క అలంకారానికి గుర్తు అన్నమాట. మరొకసారి ఆ పాదాన్ని చూద్దాం. శుంభ నిశుంభ రక్షో వీర సంహార వేళ గప్పిన ధూళి మేలు ముసుగు. కాగా అలా అవుతున్నట్లుగా ఏదేవి వీర శృంగారమూర్తియగుచు శోభిల్లున్. ఏ దుర్గాదేవి ఏదైతుందో ఆవిడ వీరమాతగా శృంగారమూర్తిగా
వీరమూర్తిగా శృంగారమూర్తిగా శోభిల్లుతోందో అటువంటి దుర్గాంబని కొలుతూ నమస్కరిస్తున్నాను అంటున్నాడు. ఆ దుర్గాదేవి ఎక్కడుందో చివరి 2 పాదాల్లో చెప్తున్నాడు అనమాట. కనకముఖరీ సమాఖ్య, కనకముఖరి అనే పేరుతో, కనకముఖరి అంటే స్వర్ణముఖరి, సువర్ణముఖరి అనే పేరుతో చెప్పబడేటువంటి గంగా ప్రతీర, ఆ నదీ తీరంలో హాటకాచల తుంగ, హాటకాచలము అంటే బంగారు కొండ, మేరు పర్వతం, దాని యొక్క తుంగ అంటే ఎత్తైన, శృంగ కొమ్ము మీద, అగ్రగేహ కొమ్ము చివర ఆవిడ గేహం ఉన్నది అంటే నిలయం ఉందన్నమాట. అంటే అమ్మవారు సువర్ణముఖరి నది అనే పేరు పెట్టుకున్నటువంటి, అనే పేరుతో పిలువబడే గంగా నది ప్రక్కన ఉండేటువంటి మేరు పర్వతం యొక్క చుట్ట కొమ్ము మీద ఆవిడ నివాసం ఉంటుందన్నమాట. అటువంటి దుర్గాంబను కొలుతూ అంటాడు. అంచేత ఆ చివరి తేటగీతిని మరొకసారి చూద్దాం. కాగా ఏ దేవి వీర శృంగారమూర్తి అగుచు శోభిల్లున్, అట్టి దుర్గాంబ కొలుతూ కనకముఖరీ సమాఖ్య గంగా ప్రతీర హాటకాచల తుంగ శృంగాగ్రగేహ. ఇది కాళహస్తి మాహాత్మ్యంలో ప్రథమాశ్వాసంలో ఉండే 4వ పద్యం. మొదటి పద్యంలో ఈశ్వరుని స్తుతించాడు, 2వ పద్యంలో జ్ఞానప్రసూనాభను స్తుతించాడు, ఈ 4వ పద్యంలో అక్కడ ఉన్నటువంటి దుర్గాదేవిని కూడా స్తుతిస్తున్నాడు అన్నమాట. పరమేశ్వరుడు ఉండేటువంటి ఆ కొండని దక్షిణ కైలాసం అంటారు. దుర్గాదేవి ఉన్నటువంటి ఆ కొండ ఏదైతుందో దాన్ని మేరు పర్వతంగా చెప్తూ ఉంటారు. అంచేత అది హాటకాచల తుంగ శృంగాగ్రగేహగా దుర్గాదేవి ఉందన్నమాట. ఒకసారి పద్యాన్ని చూద్దాం. కాసరాసుర రాజ కంఠ నిర్గత రక్త పంకం శ్రీపాద పద్మలాక్ష చండముండాహవ సంభ్రమస్తనజాత ఘర్మవాహ్కణరాజి కంఠమాల రక్తబీజాది మర్దన సమయాట్టహాసము మోమునకు లోధ్రసుమరజంబు శుంభ నిశుంభ రక్షోవీర సంహార వేళ గప్పిన ధూళి మేలు ముసుగుగాగన్ ఏదేవి వీర శృంగారమూర్తి అగుచు శోభిల్లున్, అట్టి దుర్గాంబ కొలుతూ కనకముఖరీ సమాఖ్య గంగా ప్రతీర హాటకాచల తుంగ శృంగాగ్రగేహ. అలాగా ఈ పద్యంలో దుర్గాదేవి యొక్క పరాక్రమం ఏదైతే ఉన్నదో ఆ పరాక్రమంతో పాటుగా ఆవిడ శృంగారం చేసుకున్నట్టుగా, అలంకారం చేసుకున్నట్టుగా ఇటుపక్క శృంగారాన్ని అటుపక్క పరాక్రమాన్ని కలిపి వర్ణించిన అందమైన పద్యంగా ఇది సహృదయులందరి చేత కొనియాడబడుతోంది. ఈ రకంగా ధూర్జటి మహాకవి రచించిన కాళహస్తి మహాత్మ్యంలో ప్రథమాశ్వాసంలో 4వ పద్యాన్ని దుర్గాదేవుని స్తుతిని కూడా మనం చెప్పుకున్నాం.